వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. దుర్గా ప్రసాద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ సంతోష్ గారు మనతో పాటు ఉన్నారు. హలో సంతోష్ గారు. హాయ్ సార్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక అబ్బాయి కానీ లేకపోతే ఒక అమ్మాయి కానీ లేదంటే ఇద్దరు పిల్లలు ఉంటున్నారు. ఇద్దరు పిల్లల్ని లేకపోతే ఒకరిని పెంచడం చాలా కష్టంగా ఉంది. వాళ్ళ సైకాలజీ మాకు అర్థం అవ్వట్లేదండి, చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. మీరు గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారు, థౌజండ్స్లో ఉన్నారు, హాస్టల్ కూడా ఉంది. అసలు మిమ్మల్ని ఒక విషయం అడిగి తెలుసుకోవాలి ఉంది, ఏంటంటే హౌ టు నో ది సైకాలజీ ఆఫ్ ది స్టూడెంట్. ఆ యొక్క స్టూడెంట్ యొక్క సైకాలజీ అంటే ఆ అబ్బాయిది కానీ ఎలా తెలుసుకోవడం ఎలా అంటే ఇది మీరు మంచి క్వశ్చన్ అడిగారు. దీనికి ఏంటంటే రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కమర్షియల్గా చూసుకుంటే మేము ఎన్ని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అనేవి మేము నడపడం అన్నది అసాధ్యం. ఇది మాకు ఒక ప్యాషన్ లాంటిది. ఈ వృత్తిని ప్రేమించాం మేము. మాకున్న 1500 మంది పిల్లల్ని మా సొంత పిల్లలలాగా మేము ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మేము నడపగలుగుతున్నాం. దట్టు మేము ఎంచుకునే స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తమ పిల్లల్లాగా ఫీల్ అయ్యి వాళ్ళు ప్రతి ఒక్క స్టూడెంట్ని అర్థం చేసుకుని అతనిలో ఎందులో ల్యాగింగ్లో ఉన్నాడు అంటే ఇప్పుడు LSRW స్కిల్స్ ఉంటాం, అతను లిజనింగ్లో ల్యాగింగ్లో ఉన్నాడా, స్పీకింగ్లో ల్యాగింగ్లో ఉన్నాడా, రీడింగ్లో ల్యాగింగ్లో ఉన్నాడా, రైటింగ్లో ల్యాగింగ్లో ఉన్నాడా, ఇవన్నీ అర్థం చేసుకుని అతనికి ఒక ఫ్రెండ్లీ వాతావరణం, ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కలిగించడం వల్ల టీచర్ అతన్ని అర్థం చేసుకుని అతనికి కావాల్సిన విధంగా అతన్ని ట్రైన్ చేయడంలో మేము సక్సెస్ఫుల్ అవుతున్నాం. అందుకని ఎన్ని గ్రూప్ ఆఫ్ స్కూల్స్ మేము నడపగలుగుతున్నాం. అండ్ దట్టు మేము కమర్షియల్ కాదు, మేము ఎంతో ప్రేమతో ఈ వృత్తిని చేస్తున్నాం. అందుకని ఇది పాసిబుల్. అది ఎలా సాధ్యమైంది అంటున్నాను. అందరూ ఏంటంటే డబ్బులు ఏదో వ్యాపారం చేసి డబ్బులు సంపాదించాలని కోరుకుంటుందండి. అది స్కూల్స్ అవ్వచ్చు, ఏదైనా వ్యాపారం. మీరేమంటున్నారంటే ప్రేమ, అభిమానం, ఇది ఒక ప్యాషన్, దీని మీద ఇష్టంతో మీరు వచ్చారంటున్నారండి. ఎందుకంటే నా చైల్డ్హుడ్లో నేను చదువుకున్నప్పుడు మాకేంటంటే ఆటలు కానీ లేకపోతే అదర్ యాక్టివిటీస్ కానీ ఉండేవి కాదు. నాకు ఎంతో అన్నిటిలోని పార్టిసిపేట్ చేయాలని లేకపోతే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో ఉండాలని ఇలాగ ఉండేది. సో ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో చెప్పాలంటే ఇంచుమించు 12,000 స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయి. కేవలం అతి తక్కువ CBSE స్కూల్స్. మా చిన్నప్పుడైతే అవి కూడా లేవు. 12,000 ఉన్నాయండి స్టేట్ బోర్డు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇంచుమించు 12,000 స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయి. CBSE అండి, CBSE ఇప్పుడు ఇంచుమించు 140 to 150 స్కూల్స్ ఉన్నాయి. ఓకే. సో ఏంటంటే నాకు పిల్లోడు ఏంటంటే తను ఎంతో ఇష్టంతో చదువుకోవాలి తప్ప అంటే ఒక కష్టంగా అతను ఒక ప్రెషర్ పడుతూ ఒక బాధపడుతూ స్కూల్కి వెళ్ళకూడదు అన్న ఉద్దేశంతో ఈ CBSE స్కూల్ అన్నది నేను స్టార్ట్ చేయడం జరిగింది. అది అందరికీ అందుబాటులో ఉండేలాగా ఈ CBSE స్కూల్ సామర్లకోటలో స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైతే పిల్లోడు ఆనందంగా స్కూల్కి వస్తాడో అతను ఎంచక్క ఎంతో ఆనందంగా చదువుకోగలడు, అతనికి నచ్చిన విధంగా ఉండగలడు. ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే చాలా స్కూల్స్లో కనీసం పిల్లలు వాళ్ళకి నచ్చిన క్వశ్చన్ డౌట్ అడగడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మేము ప్రొవైడ్ చేసే అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందంటే ఒక ఇంట్లో ఒక తల్లిని అడిగినట్టు ఒక తండ్రిని అడిగినట్టు వాళ్ళు అంత ఫ్రెండ్లీగా వాళ్ళ టీచర్ని అడిగి హోమ్లీ అట్మాస్ఫియర్, ఒక హోమ్లీ అట్మాస్ఫియర్. ఇంటి నుంచి స్కూల్కి వచ్చినా కూడా స్కూల్ కూడా ఒక ఇల్లు లాగానే వాళ్ళు భావిస్తుంటారు. ఇంకా ఇంట్లో కంటే స్కూల్లోనే ఎక్కువ ఉండడానికి ఇష్టపడే లాంటి స్కూల్ మాది ఇది. ఓకే ఓకే. వెళ్ళడానికి పిల్లలు ఎంతో బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మేము ఇంట్లో ఎక్కడో ఉంటాం. వాళ్ళు ప్రీవియస్ స్కూల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ అటెండెన్స్ రేషియో అన్నది చాలా బలవంతంగా వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ స్కూల్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఫుల్ అటెండెన్స్ తోటి వస్తున్నారు వాళ్ళు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మనం ఎటువంటి కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ కలిగించాలో పేరెంట్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి. ఏంటంటే పిల్లల్ని మనం ఎప్పుడైతే ప్రెషరైజ్ చేసామో వాళ్ళ భావాల్ని మనం ఎప్పుడైతే మనం చంపేస్తున్నామో వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోరికలు వాళ్ళు ఉంచేసుకుని వాళ్ళ ఎదుగుదలని మనమే ఆపిన వాళ్ళు అవుతాం. సో నాకు అది అన్నది నచ్చదు. నాకేంటంటే మా స్కూల్ యొక్క అట్మాస్ఫియర్ కానీ ఏ స్కూల్ అయినా సరే, ఇప్పుడు మా స్కూల్ ఇంచుమించు 2 acres ప్లేస్లో ఉంది. ఇందులో స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయి, కరిక్యులర్ యాక్టివిటీస్ ఉన్నాయి. ఇవన్నీ లైఫ్ స్కిల్స్ వాళ్ళకి ఎంతో ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంతో ఇష్టంగా వస్తారు వాళ్ళు స్కూల్కి అనేది. ప్రతి పేరెంట్ కూడా అద్భుతాలు, తమ పిల్లలు అద్భుతాలు సృష్టించాలి. ఈ ప్రపంచంలో ఉన్న అందరిలో కంటే మా అబ్బాయి మా అమ్మాయి
అద్భుతాలు సృష్టించాలి, మంచి పేరు సంపాదించాలి అని కోరుకుంటారు. కానీ ఎలా ఎంకరేజ్ చేయాలో తెలియదు వాళ్ళకి. అసలు ఎంకరేజ్ చేసే పద్ధతులు ఎవరు ఉన్నాయా? అంటే ఇప్పుడు చిన్నప్పుడు కొట్టేవారంటే ఇప్పుడు అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు ఏంటంటే పిల్లల్ని ప్రేమగా, ఇప్పుడు ఇదివరకు ఏంటంటే 5 పిల్లలు ఉండేవారు, 10 మంది పిల్లలు ఉండేవారు. సో ఏంటంటే కంట్రోల్ చేయడం అనేది కష్టంగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడైతే పిల్లల మీద ప్రేమ పెంచుకుంటున్నారో, ఉన్నది ఒకళ్ళే, ఐదర్ 1 or 2 కిడ్స్ ఉంటున్నారు, ఒకళ్ళే ఇద్దరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ప్రేమగా చూసుకోవాలని వాళ్ళకు ఉండడంలో తప్పులేదు. కానీ ఈ ప్రాసెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఫోర్స్ చేస్తున్నారు. అంటే మీరు ఇదే అవ్వాలి. ఇప్పుడు ఒక సేయింగ్ ఉంది ఏంటంటే, ఇండియాలో ఫస్ట్ ఎవరైనా ఒక డాక్టర్ అయ్యి, ఇంజనీర్ అయ్యి, ఆ తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తారని ఒక సేయింగ్ ఉందన్నమాట. ఆ తర్వాత వాళ్ళ వృత్తిని ఎంచుకోవడం అనేది స్టార్ట్ చేస్తున్నారు. అది అంటే ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ అబ్బాయి డాక్టర్ లేదంటే ఇంజనీర్ అయిపోవాలి అంతే. కానీ ప్రపంచంలో ఇంచుమించు 12,000 వృత్తులు ఉన్నాయి ఈ రోజు. 12,000 నియర్లీ 12,000 ప్రొఫెషన్స్ ఉన్నాయి. అది పేరెంట్ కి అవేర్నెస్ లేదు. పేరెంట్స్ కి చాలా స్కూల్స్ అవేర్నెస్ ఇవ్వట్లేదు. ప్లస్ పేరెంట్ కూడా ఎంతసేపు ఐదర్ ఇంజనీర్ ఆర్ డాక్టర్ అనే వృత్తే అని అనుకుంటున్నారు తప్ప, ఇక్కడ ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. పైలట్స్ ఉన్నాయి, పైలట్ అవ్వచ్చు, లేకపోతే ఆడిటర్ అవ్వచ్చు, లేకపోతే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ కోర్సెస్, 12,000 వృత్తులు నేను చెప్తుంది. ఈ వృత్తులు అన్నది మర్చిపోయి వాళ్ళు ఏంటంటే, మా అబ్బాయి ఇంజనీర్ అయితే అన్నీ గొప్ప, లేకపోతే డాక్టర్ అవుతేనే గొప్ప అని అనుకుంటున్నారు. మీరు ఈ రోజుల్లో చూసినట్టయితే చాలా మంది ఇంజనీర్ అయిన తర్వాత వాళ్ళు సొంతంగా వేరే బిజినెస్ పెట్టుకోవడం, లేకపోతే వేరే ప్రొఫెషన్లోకి వెళ్ళడం చేస్తున్నారు. కొంతమంది అయితే డాక్టర్స్ అయ్యి ఐఐటీలో చదివి ఫార్మింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఇష్టమైన వృత్తిని పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు. వాళ్ళు ఏంటంటే ముందు ఏదో ఒక విధంగా ఐదర్ ఇంజనీర్, డాక్టర్ చేసేయాలి. సో వాళ్ళు అదే చిన్నప్పటి నుంచి మనం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి ఏదైతే ఇష్టమో వాళ్ళ ప్యాషన్ ఐడెంటిఫై చేసి మనం వాళ్ళకి ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తే, అంటే ఎన్ని రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి, నువ్వు ఇన్నాటిలో నువ్వు చూస్ చేసుకోవచ్చు నీకు నచ్చింది అని మనం ఎంకరేజ్ చేసినట్టయితే ఖచ్చితంగా అతను ఫస్ట్ నుంచే అతను ఒక గోల్ పెట్టుకుని అందులో ఫుల్ షైన్ అయ్యి ఫుల్ టాప్ లెవెల్కి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఎంకరేజ్ చేయాలి వాళ్ళకి. దాంతోపాటు అవేర్నెస్ కలిగించాలి. ముందు ఎన్ని రకాల వృత్తులు ఉన్నాయి, నీకు ఏది నచ్చింది, నీకు లేకపోతే ఇది, వాళ్ళని మోటివేట్ చేయాలి. ఒక 6th క్లాస్ 10th క్లాస్ ఏజ్ నుంచే వాళ్ళని మోటివేట్ చేసి, అంతే తప్ప పక్కింటోడు ఇంజనీర్ అయ్యాడో, లేకపోతే పక్కింటోడు డాక్టర్ అయ్యాడో, ఎదురింటోడో అని కంపారిజన్ ఎప్పుడు పిల్లల దగ్గర అన్నది మనం చేయకూడదు. నాకు అర్థమైంది ఏంటంటే సంతోష్ గారు, ఇప్పుడు మన చేతిరేఖలు ఉన్నాయనుకోండి, ఇది ఎవరి చేతిరేఖల వాళ్ళు వేరు. ప్రతి స్టూడెంట్ కూడా ఒక ఇండివిజువలే, వాడు ఒక ప్రత్యేకం. తల్లిదండ్రులకు తెలియట్లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంటి ఎదురు ఉండోడో, మీరు చెప్పినట్టు పక్కనోడో ఎవడో ఇంజనీరో డాక్టరో అయ్యి ఉంటాడు, అలాగైపోమని చెప్తున్నారు. వెళ్ళి ఈ రోజుల్లో బాగా అందరిలో పెరిగిపోయింది ఏంటంటే, ప్రతి చోట పిల్లల్ని టెస్టింగ్ చేయడం. అందరు ఎదురుకుంటా పిలిచి 8+6 ఎంత, లేకపోతే 9+5, మనం వెళ్ళి ఒక ఫంక్షన్కి వెళ్తున్నాం. ఆ చైల్డ్ లో ఒక సైకాలజీ ఎలా ఉంటుందంటే, అందరం ఫంక్షన్కి వచ్చాం, ఎంజాయ్ చేయాలి, అందరితో పాటు ఉండాలి అని అంటారు. అడిగితే అతను మైండ్ సెట్ ఫస్ట్, ఇప్పుడు మనమే సడన్ గా పిలిచి నిద్రలో లేపి మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మనం కూడా చెప్పలేము. ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి మనం ఇది ఉన్నా, ఆ ఫంక్షన్స్ లో టెస్ట్ చేయడం, చుట్టాల ముందు టెస్ట్ చేయడం, అతను నర్వస్ ఫీల్ అవ్వచ్చు. ఇన్ కేస్ చెప్పలేకపోతే కనుక అక్కడే అతన్ని బ్లేమ్ చేస్తున్నారు. చూసావా వాడు ఎలా చదువుతున్నాడో, ఆడ ఆన్సర్ చెప్పగలిగాడు, నువ్వు చెప్పలేకపోయావు. అది అతను డిమోటివేట్ అయిపోతాడు. అతను ఏంటంటే, ఓహో నా స్థాయి ఎంత అనమాట, మా తల్లిదండ్రులు నన్ను గుర్తించట్లేదు అనమాట, లేకపోతే ఇమ్మీడియట్ గా స్కూల్ని బ్లేమ్ చేయడము, లేకపోతే టీచర్ని బ్లేమ్ చేయడము. సో కంపారిజన్ అన్నది మానుకోవాలి. ఎందుకంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడు ఒక చేప ఉంది అనుకోండి, సముద్రంలో అది ఎదగలదు. ఒక బర్డ్ ఉంది అనుకోండి, ఆకాశంలో ఎగరగలదు. ఇప్పుడు చేప ఆకాశంలో ఎగరగలదా? వెళ్ళలేదు. పక్షి చేపలాగా ఎదగలదా? సో ప్రతి చైల్డ్ ఒక యునిక్. ఎప్పుడు ఎవరిని కంపేర్ చేసుకోకూడదు. మనం ఏంటంటే మన పిల్లవాడు ఒక స్టాండర్డ్ ఎంతైతే ఉందో, ఎందుకంటే ఇది జెనెటిక్ గా కూడా సంబంధం ఉంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ బై బర్త్ మనకు ఒక ఐక్యూ లెవెల్ అనేది ఉంటుంది. దాన్ని స్కూల్ ఒక 30% 40% వరకు ఎన్హాన్స్ చేయగలదు తప్ప, ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉందంటే మా అబ్బాయి 30%కే 100%
అంటే మనం అర్థం చేసుకుని అతనికి కొంతమంది స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఎడ్యుకేషన్లో వీక్ అయ్యి ఉండొచ్చు, బట్ తప్పే ఉంది, మనం ఎంకరేజ్ చేయాలి వాళ్ళని. ఆ ఏజ్ నుంచే ఎంకరేజ్ చేస్తే దే కెన్ షైన్. ఒక ఆటలాడటం కూడా ఒక అది వృత్తిగా తీసుకోవచ్చు. అది వృత్తిగా తీసుకోవచ్చు. ఎందుకంటే దీనికి సంబంధించి నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు ఇదివరకు ఇంజనీరు డాక్టర్ అయితేనే డబ్బులు సంపాదిస్తారు, సో మా పిల్లలు ఇంజనీరు డాక్టర్ అయితే డబ్బులు సంపాదించగలరు, ఒక 50,000 1,00,000 సంపాదించగలరు అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఈరోజు ప్రపంచంలో ఉన్న అన్ని వృత్తులు ఇంచుమించు ఒకే 50,000 1,00,000 అనే యావరేజ్కి వచ్చేసినాయి. సో అలాంటప్పుడు పిల్లోడికి నచ్చింది చదివిస్తే వాడు ఆనందంగా ఉంటాడు. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం వాడికి ఇష్టం లేని వృత్తిలోకి మనం ఫోర్స్ చేస్తున్నామో వాడు డీమోటివేట్ అయ్యి, మీరు ఈ మధ్యన చూసినట్టయితే ఎర్లీ రిటైర్మెంట్ అంటున్నాం. అంటే ఇప్పుడు 40 yearsకే ఏంటంటే లైఫ్ మీద విరక్తి వచ్చేయడం, రిటైర్మెంట్, లేకపోతే ఫ్రెండ్స్తో మింగిల్ అవ్వలేకపోవడం, సొసైటీకి దూరంగా ఉండడం. ఈ మధ్యన చాలామంది చూసినట్టయితే కంప్లీట్గా జాబ్లు అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోవడం 40 yearsకి 45 yearsకి. ఇవన్నీ ఏంటంటే వాళ్ళ మీద చిన్నప్పటి నుంచి కలిగిన ఒత్తిడి వల్ల వచ్చే అవుట్పుట్ అన్నమాట. సో పేరెంట్స్ ఎప్పుడైతే అర్థం చేసుకుని స్కూల్ ఎప్పుడైతే వాళ్ళకి అన్ని రకాల హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇచ్చి డెవలప్ చేస్తే కనుక వాళ్ళు ఫ్లరిష్ అయ్యి వాళ్ళు మిరాకిల్స్ చేయగలరు. వాళ్ళ వృత్తికి న్యాయం చేసి, అంటే వాళ్ళు ఎంతో ఇష్టంగా ఎంచుకున్న వృత్తికి న్యాయం చేసి ది బెస్ట్ అవ్వగలరు. దీనికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దీనికి ఏంటంటే ఒక స్టూడెంట్, ఇది రియల్ లైఫ్, నేను ఒక 2 years బ్యాక్ ఒక ఆర్టికల్ చదివాను. అది వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ డాక్టర్స్. సో ఏంటంటే ఈ అబ్బాయిని కూడా నీట్ కోచింగ్ జాయిన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు డాక్టర్ అవ్వాలి 1 year ట్రై చేశారు, 2nd year ట్రై చేశారు, 3rd year ట్రై చేశారు. ఎందుకంటే వాళ్ళకి నర్సింగ్ హోమ్ మీద ఉంటుంది. సో ఈ కంప్లీట్లీ ఫెయిల్డ్. బట్ ఏంటంటే వాళ్ళు ఇంకా ఒక టైంలో వెక్స్ అయిపోయి, నువ్వు ఇష్టం, నువ్వు ఏవైతే నువ్వు వదిలే, ఇంకా మేమైతే నిన్ను పట్టించుకోం, నిన్ను అడగం, ఇంకా నువ్వు ఏవైతే అంటే ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచి వైల్డ్ లైఫ్ అన్నా, ఫారెస్ట్ అన్నా, నేచర్ అన్నా ఇలాంటివి ఇష్టం. సో అతను సివిల్స్ స్కోర్ చేసి ఇండియా లెవెల్లోనే టాప్ ర్యాంక్ తెచ్చుకుని ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ లో అతను IFS లో చేస్తున్నాడు. అతను వాడు ఇంట్రెస్ట్ నేచర్. సో అది ప్రకృతి పేరెంట్ కనుక ఐడెంటిఫై చేసి ఎంకరేజ్ చేస్తుంటే అతను 3-4 years ముందే ఇది IFS కానీ ఇంకా మిరాకిల్స్ కానీ చేసేవాడు. అమ్మా నాన్నలు, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలతో బంధంతో ఉంటారు. ఇప్పుడు స్టూడెంట్, పేరెంట్స్, టీచర్లు, స్కూలు, వీటి మధ్యన బంధం అంటే బాండ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే స్కూలు, పేరెంట్, టీచరు అంతా వేరు వేరు కింద అనుకుంటున్నారు. కానీ అందరూ ఫీజు కట్టేసాం అయిపోయింది, చూసుకోవాలి, లేకపోతే మన పని కాదు, లేకపోతే ఈవినింగ్ వచ్చిన తర్వాత 2 questions అడగడం, దాన్ని బట్టి ఆ స్కూల్ కరెక్టా కాదని జడ్జ్ చేసేయడం. వాడు చెప్తే బెస్ట్ స్కూల్, చెప్పకపోతే అది వరస్ట్ స్కూల్, టీచర్. ఓకే. సో వాళ్ళు ఇక్కడ ఏంటంటే వాళ్ళు మిస్ అవుతుంది. ఇక్కడ స్టూడెంట్, పేరెంట్, టీచర్, స్కూల్ అన్నది ఒక బాండ్. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే ఒక భయం, వెళ్ళి మేము టీచర్ కంప్లైంట్ చేస్తే మా అబ్బాయిని టార్గెట్ చేస్తారేమో, మా అబ్బాయిని కొడతారేమో, లేకపోతే మా అబ్బాయిని తిడతారేమో అని ఒక భయం అనేది అందరికీ ఉండేది. ఇదివరకు ఏమనుకున్నారు అంటే ఎక్కువగా సంతోష్ గారు, ఎప్పుడు చూసినా పేరెంట్ కంప్లైంట్ చేస్తుంటారు అనుకున్నారు పూర్వం. మీరు చెప్పిన దాని ప్రకారం రిలేషన్ ఉండాలంటున్నారు. ఇప్పుడు వెళ్ళి కొద్దీ మారుతున్న ఇదిలో జనరేషన్ లో ఈ రిలేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎందుకు చెప్తున్నానంటే పేరెంట్ స్కూల్లో ఉన్నంతసేపు టీచర్ అబ్జర్వ్ చేస్తారు, ఇంట్లో ఉన్నంతసేపు పిల్లవాడు పేరెంట్ దగ్గర ఉంటాడు. ఎప్పుడైతే పేరెంట్ ఓపెన్ గా ఇంట్లో చైల్డ్ ఎలా బిహేవ్ చేస్తాడని టీచర్ చెప్పారో, ఎప్పుడైతే టీచర్ స్కూల్లో ఎలా ఉన్నాడండి మీ అబ్బాయి ఎలా ఉన్నాడు సో అండ్ సో అని పేరెంట్కి చెప్పారో, ఇద్దరు కోఆర్డినేషన్ ఉండి ఇద్దరు ఒకరిని అర్థం చేసుకుని చేస్తే అది ఒక ఫ్రూట్ఫుల్ ఇది అయ్యి ఆ అబ్బాయి ఒక డెవలప్మెంట్ కన్నది అది యూస్ఫుల్ అవుతుంది. ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సింపుల్ గా టీచర్ ఒక పేరెంట్ బ్లేమ్ చేయకూడదు. అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏం చేస్తున్నారండి అని అనకూడదు. సేమ్ టైం ఒక పేరెంట్ టీచర్ని కూడా మీరు స్కూల్లో ఏం చేస్తున్నారండి అని అనకూడదు. ఇక్కడ ఇద్దరు పాజిటివ్ మైండ్ తోటి, బికాస్ మనకు కావాల్సింది చైల్డ్ గ్రోత్. ఇప్పుడు ఇప్పుడు ఒక మొక్క లాంటి, ఒక ఎదిగే మొక్క లాంటి అతన్ని
మీరు వాటర్ పోయాలి, మేమేమో సన్లైట్ ఇవ్వాలి, రెండు కలిపి ఇదవుతే అతను ఒక ట్రీ కింద మారతాడు. ఆ సింపుల్ లాజిక్. సో ఏంటంటే అది ఫోటోసింథసిస్ ప్రాసెస్. ఫోటోసింథసిస్ ప్రాసెస్ లాంటిది అని అనుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ అండర్స్టాండింగ్, ఈ బాండింగ్ అన్నది ఈ రోజుల్లో మిస్ అవుతుంది. బట్ ఇట్ ఇస్ వెరీ హెల్ప్ఫుల్. అది చైల్డ్ యొక్క ఎదుగుదల కోసమే నేను ఎంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను అనమాట. ఎక్కువగా స్టూడెంట్స్ ఈ రోజుల్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారండి. ఆ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ కానీ, ఆ స్ట్రెస్ ఫ్రీ నుంచి ఆ స్టూడెంట్ని ఎలా బయట తీసుకురావాలి? అంటే ఇప్పుడు దీనికి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే కొన్ని సంఘటనలు మేము స్కూల్ ఫీల్డ్లో చూస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక స్టూడెంట్ ఎల్కేజీలో జాయిన్ అవడానికి పేరెంట్ వస్తున్నారు. వస్తే ఎల్కేజీ అన్నది మాంటిసరీ స్కిల్స్కి సంబంధించింది. అంటే డైనింగ్ టేబుల్ మేనర్స్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్సింగ్ సెన్స్, లేకపోతే ఏంటి ఆ ఏజ్కి, ఎర్లీ చైల్డ్హుడ్కి మనం కావాల్సింది మనం ఆ స్కూల్ ఏవేస్తుందని చూసుకుంటున్నాం. కానీ ఇప్పుడు జనరేషన్ ఎలా ఉందంటే, ఇప్పుడు సొసైటీ వచ్చే స్కూల్ ఎల్కేజీ అడ్మిషన్ తీసుకునేటప్పుడు మీ స్కూల్లో ఐఐటి ఉందా లేదా అని అడుగుతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఎల్కేజీలో జాయిన్ చేసేటప్పుడే మీ స్కూల్లో ఐఐటి ఉందా లేదా. అంటే దీనివల్ల ఎంత ప్రెషర్ కలిగిస్తున్నారు అన్నది అది అర్థం చేసుకోవట్లేదు. సో మీరు అడిగినట్టు ఏంటంటే ఏ క్లాస్ కా క్లాస్ ఇదవుతేనే వాళ్ళు స్ట్రెస్ ఫ్రీగా ఉండి వాళ్ళు ఫుల్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది చూపించగలరు. దీనికి సిబిఎస్ఈ స్కూల్స్ చాలా ఇంపార్టెంట్ స్టేట్ సిలబస్ కంటే. ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్ కంప్లీట్ ఓవరాల్ హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. వీటిల్లో అకాడమిక్స్తో పాటు నెక్స్ట్ మీకు సిసిఏ ఉంటుంది, స్పోర్ట్స్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే చైల్డ్కి స్ట్రెస్ ఫ్రీ అట్మాస్ఫియర్ అనేది కలిగించి దూరం చేసి వాళ్ళకి ఒక ఎదుగుదలకి ఎంతో హెల్ప్ చేస్తుంది అనమాట. సో పేరెంట్స్ ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్స్ ప్రిఫర్ చేయాలి. దాంతోపాటు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మా అబ్బాయికి మేము ఇవ్వాలి అని అనుకుంటే కనుక ఇవన్నీ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు 10 రోజుల నుంచి మీరు భోజనం చేయట్లేదు. రోజుకి మీరు ఒక బౌల్ బిర్యానీ తింటున్నారు. 10 రోజుల తర్వాత మీకు 10 బౌల్స్ తీసుకొచ్చి మీకు ఒకేసారి పెట్టేస్తే మీరు తినగలరా? అంటే 10 రోజుల నుంచి తినలేదు, కానీ ఇదివరకు రోజుకోటి బౌల్ తినేవాడు. రోజుకో బౌల్ తినేవాడు. ఈ 10 days తినలేదు కాబట్టి 10 days ఒకేసారి తినే అంటున్నారు. ఒకేసారి తీసుకొచ్చి మీరు 10 days తినేమంటే మీరు తినగలరా? అసలు హైలీ ఇంపాసిబుల్. సో మనం చేస్తుంది ఏంటంటే పేరెంట్స్ అలా ఆలోచిస్తున్నారు. అంటే పేరెంట్స్ అందరూ కాదు, నేను అంటే కొంతమంది ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నా. స్ట్రెస్ అన్నది ఎప్పుడు కలుగుతుంది? ఆ పిల్లవాడికి మనం 10 రోజులు అంటే వాడు 10 సంవత్సరాల పాటు చదవాల్సిన ఎడ్యుకేషన్ ని మనం 1వ సంవత్సరంలోనే 10 సంవత్సరాల ఎడ్యుకేషన్ ఇచ్చేయాలని అనుకోవడం ఆటోమేటిక్ గా అది స్ట్రెస్ అనేది బిల్డప్ అవుతుంది. అది ఏదో ఒక టైంలో వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అది ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా. సో స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకున్నప్పుడు వాళ్ళు ఆర్గానిక్గా ఏ రోజు ఏ క్లాస్ ఆ క్లాస్ ఎడ్యుకేషన్ చదువుకుంటూ ఇది అవుతే వాళ్ళు డెవలప్మెంట్కి దోహదపడుతుంది. ప్లస్ ఇందులో ఒక అపోహ కూడా ఉంది. ఏంటంటే చాలామంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే 6th నుంచి ఐఐటి చెప్పేస్తే మా వాడు ఖచ్చితంగా ఐఐటి సీట్ వచ్చేస్తుంది, లేకపోతే నీట్ సీట్ వచ్చేస్తుంది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడ చాలామందికి తెలియదు ఏంటంటే సిబిఎస్ఈ అనేది అప్డేటెడ్ కరికులం. అది ఆ కరికులం డిజైన్, వే ఆఫ్ డిజైనింగే ఎలాగుంటుందంటే దే కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో 60% to 70% ఆఫ్ ద టాపర్స్ అంటే ఎవరైతే ఎలిజిబుల్ అయ్యారో దే ఆర్ ఫ్రమ్ సిబిఎస్ఈ స్కూల్స్. ఈరోజు వరల్డ్ గ్లోబల్గా ఎవరైతే టాప్ ప్యాకేజెస్లో ఇన్నోవేటివ్ క్రియేషన్స్ చేస్తున్నారో ఎవరైతే వీళ్ళందరూ దే ఆర్ ఫ్రమ్ సిబిఎస్ఈ బ్యాక్గ్రౌండ్. సో ఓవరాల్గా సిబిఎస్ఈ అనేది మన పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటే సిబిఎస్ఈ అనేది ఇట్స్ ఆబ్వియస్లీ బెటర్ ఆప్షన్ నా ఉద్దేశం. అంటే స్టేట్ బోర్డు కంటే అక్కడ స్టేట్ బోర్డు ఉంది, సిబిఎస్ఈ ఉన్నప్పుడు సిబిఎస్ఈలోనే జాయిన్ చేయడం బెటర్ ఆప్షన్. ఇప్పుడు ఆ ఉద్దేశంతో మేము అందరికీ అందుబాటులో ఉండాలని మేము ఈ ఏరియాలో సిబిఎస్ఈ స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. సో సామలకోటలో. సో మేము ఏదైతే నేను చెప్తున్నానో మేము 100% ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా. మేము మార్కులు కావాలి అన్న పేరెంట్స్కి మేము ముందే చెప్పేస్తాం, సార్ మేము అలాంటి స్కూల్ అయితే కాదు, మేము ఆ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వలేము, మేము స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ మటుకే ప్రొవైడ్ చేస్తాం, మీకు నచ్చితే జాయిన్ చేయండి లేకపోతే వద్దు సార్ ప్లీజ్ అని మేము
అది చెప్పడం జరుగుతుంది. అంటే ఫ్రాంక్గా ఏంటంటే డబ్బులు బిజినెస్ పర్పస్ అయితే మీకు ర్యాంకులు సృష్టిస్తాం, 1, 2, 3, 4 సాధించేస్తాం అని చెప్తుంటారు. అలా కాకుండా వాడి యొక్క క్యాలిబర్ ఎంత, కెపాసిటీ ఎంత, టాలెంట్ ఎంత కూడా చూస్తున్నారు మీరు. ఖచ్చితంగా. అంతేకాకుండా ఊరికి డబ్బులు తీసుకుని ఐఐటి చెప్పేస్తాం. మేము అది తలుచుకుంటే చాలా ఈజీ అనమాట. అంటే ఇప్పుడు 6th క్లాస్లోనే మీ అబ్బాయికి ఐఐటి కోర్స్ చెప్పేస్తామంటే ₹1,00,000 2,00,000 కట్టే పేరెంట్స్ కూడా లైన్లో నుంచి మరీ కట్టే పేరెంట్స్ ఉన్నారు. అంటే నేను అందరినీ అనట్లే, ఇక్కడ ఏంటంటే అది ఒక అపోహ. అది ఏంటంటే ఐఐటి అనేది ఒక అపోహ. కానీ చాలా మంది మిస్ అయ్యేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ ఫస్ట్ మన స్కూల్ జాయిన్ చేసేటప్పుడు చూడాల్సింది ఆ చైల్డ్కి ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా లేదా. వాళ్ళే ఫ్యూచర్లో టాపర్స్గా షైన్ అవుతారు. ఇప్పుడు నేను దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అంటే ఇప్పుడు మీరు చాలామంది వినే ఉంటారు, ఇప్పుడు ఐఐటికి వెళ్ళిన తర్వాత డిప్రెషన్ కేసెస్ కానీ, లేకపోతే సూసైడ్ చేసుకున్న కేసెస్ కానీ, ప్లస్ ఐఐటి చదివి జాబ్ రాకుండా ఉన్న కేసెస్ కానీ, ఇవన్నీ వాళ్ళు ఏంటంటే డ్యూ టు స్ట్రెస్ వాళ్ళు మగప్ చేసి థింగ్స్ని మగప్ చేసి వాళ్ళు ఐఐటి స్కోర్ చేసిన వాళ్ళు ఆ కైండ్. ఎప్పుడు చూసినా కొంతమంది ఆడుతూ పాడుతూ ఉంటారు, హ్యాపీగా ఉంటారు, ఏం చదవనట్టు అనిపించరు, బట్ దే విల్ బి టాపర్. వాళ్ళు ఎందుకంటే దే విల్ స్టడీ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్. ఏదో మహేష్ బాబు సినిమాలో ఏంట్రా అంటాడు నరేష్, నేను ఎప్పుడు చదువుతాను, నువ్వు ఎప్పుడు చదవరా, నీకు వచ్చేస్తుంది ఫస్ట్ ర్యాంక్ అంటే. సేమ్ ఎగ్జాక్ట్లీ. ఏంటంటే కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం. ఇక్కడ మేము పిల్లల్ని కూడా మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే ఎంతవరకు వాళ్ళు కాన్సెప్ట్ రిసీవ్ చేసుకుంటున్నారు, కాన్సెప్చువల్ లెర్నింగ్ దాన్ని ఎంతవరకు అప్లై చేయగలుగుతున్నారు. సో ఎప్పుడైతే ఈ ప్రాసెస్ మనం డెవలప్ చేస్తున్నామో ఆటోమేటిక్గా దే కెన్ ఫేస్ ఎనీ కైండ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఎందుకు పేరెంట్స్ ఐఐటి ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటారు? కెరీర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి, ఐఐటి అని ఉంటున్నారు, ఎందువల్ల అంటారు వీళ్ళకి? ఐఐటి అనేది ఒక మార్కెట్ లాగా ఇప్పుడు ఒక క్రేజ్ లాగా డెవలప్ అయిపోయింది. అది ఏంటంటే అంటే ఇది స్కూల్స్ కి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటది, ఎందుకంటే అన్ని స్కూల్స్ అలా ఉంటాయని నేను చెప్పను. బట్ ఏంటంటే మీరు అన్నారు కదా ఇందాక, మీరు కమర్షియల్ లేకపోతే నాన్ కమర్షియల్ మోటివ్ తోటి మీరు చేస్తారా లేకపోతే ప్రేమతో ప్యాషన్తో చేస్తారా? నేను కమర్షియల్ గా కొన్ని స్కూల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వితౌట్ ప్లే గ్రౌండ్స్ ఏ ఉండవు, ఓన్లీ జస్ట్ అపార్ట్మెంట్స్ తీసుకుంటారు. బట్ 6th నుంచే నేను అన్నట్టే ఐఐటి అంటారు. వాళ్ళకి ఏంటంటే ఎన్ నంబర్ ఆఫ్ బ్రాంచెస్ ఉంటాయి, ఒక 50 40 బ్రాంచెస్ ఉంటాయి. 10,000 మంది స్టూడెంట్స్ లోనో 5,000 మంది స్టూడెంట్స్ లోనో ఒక్కరికి ఐఐటి వస్తుంది. అది అన్ని బ్రాంచెస్ పోస్టర్స్ లో అది డిస్ప్లే చేస్తారు. సేమ్ 10,000 మందిలో ఒక్క ఐఐటి వచ్చిన స్టూడెంట్ది డిస్ప్లే చేయడం తోటి ప్రతి ఒక్క పేరెంట్కి ఏమైనా వస్తుంది, అమ్మ ఇక్కడ ఈ స్కూల్లో చదివేస్తే ఐఐటి వచ్చేస్తుంది అనమాట, అమ్మ ఐఐటిలో జాయిన్ అయితే మా అబ్బాయి ఇంకా ఏదో అయిపోతాడు అనమాట. సో ఏంటంటే అదంతా ఒక అపోహ. ముందు పేరెంట్ ఒక మైండ్ సెట్ మారాలి. మా పిల్లలు 10,000లో 9,999 ఏమయ్యారు అనేది మర్చిపోయారు, పట్టించుకోరు. బట్ పేరెంట్స్ కి ఏంటంటే అది క్రేజ్. ఒకడికి వచ్చింది నెంబర్ 1 అని ఏదో వచ్చేసింది, ఆ 1 పట్టున్నారు. ఇప్పుడు మొన్న ఏదో మూవీలో కూడా చూసాను. ఇప్పుడు జనరల్ గా అందరూ సుందరం మాస్టర్ కాదు, మూవీలో చూస్తే 100 out of 100 ఎందుకు నీకు రాలేదు, అదే 99 ఎందుకు వచ్చినాయి అని అంటే 1 మార్కే కదా అంటాడు. అంటే అప్పుడు టాపర్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మూన్ మీదకి వెళ్ళింది ఫస్ట్ ఎవరు అని అంటే ఆన్సర్ చెప్తాడు, సెకండ్ ఎవరు అని అంటే తెలియదా అంటాడు. సో అలాగనమాట మన పేరు. కొంతమంది ఎలా ఉన్నారంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళు కావాలి తప్ప మిగతా వాళ్ళంతా 9,999 ఏమైపోయినా పర్లేదు అనమాట వాళ్ళకి. సో పేరెంట్స్ ఆ ఇది నుంచి బయటికి రావాలి, అది అర్థం చేసుకోవాలి. ఒక ఎన్టీ రామారావు గారి సినిమా చూసామండి, ఆ ఫ్యామిలీ కూడా కొన్ని ఇంటర్వ్యూ చేశాను. అడిగితే వాళ్ళ నాన్నగారు ఎన్టీ రామారావు గారు అంటే చాలా భయం అనమాట పిల్లలందరికీ. ఆయన సెక్యూరిటీ ఆఫీసర్ నాతో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పారన్నమాట, ఆయన నాన్నగారు అని చెప్పేసి ఏదైనా కావాలంటే వాళ్ళ అమ్మగారి ద్వారా చెప్పేవారట. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, పేరెంటింగ్ అనేది స్ట్రిక్ట్గా ఉండాలా, ఫ్రెండ్లీగా ఉండాలా ఈ జనరేషన్కి? అంటే ఆ జనరేషన్ వదిలేయండి, మొత్తం మీ పేరెంట్స్ అన్నీ కూడా వదిలేయండి. ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ టెక్నాలజీ అంత ఎదిగిన టైంలో అసలు పేరెంట్స్ వాళ్ళ అబ్బాయితో అంటే వాళ్ళ అమ్మాయితో కానీ ఎలా ఉంటే మంచిది అంటారు? నన్ను అడిగితే ఖచ్చితంగా ఫ్రెండ్లీగానే అని చెప్తాను. దీనికి ఎందుకంటే ఫ్రెండ్లీ అంటే ఇలా చేతులు భుజాల మీద చేతులు అలా అని కాదు. ఫ్రెండ్లీ అంటే భుజాల మీద చేతులు వేసి తిరగమని, లేకపోతే వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఓకే అని చెప్పమని అలా అని నేను అన్నట్లా.
ఇప్పుడు ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఎందుకని ఇంపార్టెంట్ అంటున్నానంటే, ఇప్పుడు సైకలాజికల్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి ఎప్పుడైనా తన జీవితంలో ఒక స్నేహితుడు అనేవాడు ఖచ్చితంగా ఉండాలి. అతనికి కావలసినవన్నీ తన స్నేహితుడికే చెప్పుకుంటాడు. సో ఆ స్నేహితుడే పేరెంట్స్ అవుతే అది ఇంకా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ స్నేహితుడే పేరెంట్స్ అవుతే ఆ చైల్డ్కి ఆనందంగా ఉంటుంది. ఓ మా ఫాదర్ అండ్ ఫ్రెండ్లీగా ఉన్నారు, నేను ఏది అడిగినా అంటే ఐ మీన్ షేర్ చేసుకునే ఇది. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు కొంతమంది గర్ల్ చైల్డ్స్ ఉన్నారు, ఇప్పుడు పేరెంట్స్ ఫ్రెండ్లీ ఇది లేదు, బయట మేబీ సెక్షువల్ హెరాస్మెంట్ జరగచ్చు, లేకపోతే ఏదో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అది ఎప్పుడైతే పేరెంట్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందో వాళ్ళు చెప్పుకునే ధైర్యం, అంటే వాళ్ళు ఇలా ఉంది, లేకపోతే నాన్న మనం చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే, ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు కాలేజ్ బంక్ కొట్టేసి లేకపోతే స్కూల్ బంక్ కొట్టి మూవీస్కి వెళ్ళడమో లేకపోతే ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళడమో, అలాంటప్పుడు మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కల్పించి నీ డాడీ నాకు సినిమా చూడాలి అని ఉంది అని అంటే మనమే ఆ సినిమాకి తీసుకెళ్తే ఆ అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళకి అటువంటి నెగిటివ్ ట్రాక్ అంటే ఇప్పుడు ఖాళీ ఎగ్గొట్టి సినిమాకి వెళ్ళడం లేదు లేదు కావాలంటే వాళ్ళ ఫాదర్తో మదర్తో వెళ్ళాలి. మా ఫాదర్ అడిగితే తీసుకెళ్తారు నన్ను, నాన్న నువ్వు సినిమాకే కదా తప్ప నువ్వు సినిమా ఎందుకు, నువ్వు చదువుకో, ఇక్కడే ఉండాలి నువ్వు అని అంటే ఓకే నాన్న అంటాడు. కానీ వాడు ఏం చేస్తాడంటే వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ తోటి కాలేజ్ బంక్ కొట్టేయడం, నెగిటివ్ సైడ్ ట్రాక్ లో అన్నది వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీరు చూసినట్టయితే అంటే డ్రగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఫ్రెండ్లీ పేరెంటింగ్ లేకపోతే అది రాంగ్ ట్రాక్ లోకి వెళ్ళే అవకాశాలు 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రోజుల్లో ఫ్రెండ్లీ పేరెంటింగ్ అన్నదే చాలా ఇంపార్టెంట్. దట్ టు కొన్ని రాంగ్ ట్రాక్ కూడా పక్కన పెట్టేయండి. ఫ్రెండ్లీ పేరెంటింగ్ లేకపోతే ఏమవుతుందంటే పిల్లలు వెళ్ళి కొద్దీ మొండిగా తయారైపోతున్నారు. అంటే మీరు ఇది చేయొద్దు అంటే నేను చేస్తాను, నీ ఇష్టం, నువ్వేం చేస్తావు నన్ను అని వాళ్ళు ఎదిరించే స్టేజ్కి వాళ్ళు మొండిగా తయారైపోతున్నారు, స్టబాన్గా అయిపోతున్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఉండే సొసైటీ మీద ఆ ఇంపాక్ట్ పడుతుంది. మనం ఎప్పుడైతే ఫ్రెండ్లీ పేరెంటింగ్ చేసామో వాళ్ళు సొసైటీతో అందరితో సొసైటీలో మింగిల్ అవ్వడం, సొసైటీతో అందరితో ఫ్రెండ్లీగా ఉండడం ఇలాగన్నది జరుగుతుంది. నేను రీసెంట్ గా మోటివేషనల్ స్పీకర్స్, సైకాలజిస్టులతో ఇంటర్వ్యూ చేసినప్పుడు టీనేజ్ పీపుల్ అంటే ఇదివరకు పెద్ద తెలిసేది కాదు, టీనేజ్ పీపుల్ యొక్క యాటిట్యూడ్ పేరెంట్స్కి అర్థం అవ్వాలి. ముందు స్టూడెంట్స్ కంటే వాళ్ళ పేరెంట్స్కి ట్రైనింగ్ ఇవ్వాలని చెప్తున్నారు. వాళ్ళు టీనేజ్ పీపుల్ ఎలా ఉంటారు, టీనేజ్ పీపుల్ బిహేవ్ ఎలా ఉంటాయి, దాంట్లో సైకలాజికల్ చేంజెస్ ఏమొస్తాయి అంటే దీనికి ఒక ఆన్సర్ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇప్పుడు బిజీ షెడ్యూల్ అని అంటారు. అందుకనే స్కూల్స్ ఇప్పుడు మేము మోటివేషనల్ ట్రైనింగ్ ఫర్ పేరెంట్స్ అని 2 times ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసాం, పీటీఎంస్ కండక్ట్ చేస్తున్నాం. బట్ నంబర్ ఆఫ్ అటెండెన్స్ చాలా లీస్ట్. వాళ్ళు బిజీగా ఉండి కానీ వాళ్ళు ఎంతో కొంత సమయం దానికి కేటాయించాలి. ఎందుకంటే ముందు పేరెంట్గా మనం అర్థం చేసుకుంటే మనం అది చైల్డ్ మీద చూపించగలం. వాళ్ళ గురించి మీటింగ్ పెడితే 100 members 30 members పీటీఎం పెట్టాం, పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నది. ఎందుకంటే ఒక పేరెంట్ ని కౌన్సిలింగ్ ఇవ్వడానికి లేకపోతే టీచర్కి అతను భావాలు ఎక్స్ప్రెస్ చేయడానికి. బట్ నంబర్ ఆఫ్ పర్సెంటేజ్ వాళ్ళు వచ్చేది చాలా తక్కువ పర్సెంటేజ్. అంటే స్కూల్లో జాయిన్ చేసాం వాళ్ళు చూసుకుంటారు కదా. దీనికి ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. ఏంటంటే ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు, అతను మీకు తెలిసింది వరల్డ్ రిచెస్ట్ పర్సన్, వన్ ఆఫ్ ది టాప్ 5. అతను ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అతను అంత బిజినెస్ మ్యాగ్నెట్ అయినా, అంత బిజియెస్ట్ పర్సన్ అయినా డైలీ వాళ్ళ పిల్లలు స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు డైలీ 1 hour వాళ్ళు హోంవర్క్ చేసేటప్పుడు తన సమయాన్ని కేటాయించేవాడంట. అంటే అంత బిజియెస్ట్ పర్సన్ కూడా. మనం అతనికంట బిజియెస్ట్ పీపుల్ ఏం కాదు. సో ఖచ్చితంగా పేరెంట్స్ ఏంటంటే మోటివేషన్ స్కూల్ ఒక ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసినప్పుడు, పీటీఎంస్ కండక్ట్ చేసినప్పుడు, లేకపోతే మోటివేషనల్ స్పీకింగ్, లేకపోతే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు వాళ్ళ పార్టిసిపేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఇది ఉంటే బాగుంటది. ఇక అసెస్మెంట్ సైకిల్ అని ఒకటి ఉంటుందండి. అలా పిల్లోడి మీద అసెస్మెంట్ సైకిల్ ఎలా ఉంటే బాగుంటుంది అంటారు? అంటే ఇప్పుడు 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఏంటంటే మార్కులు చూసి చెప్పానా, అదే మార్కులు చూసేసి 100కు 100 వస్తాడు సూపర్ అని, ఆడ చదివిన క్వశ్చన్ వచ్చినప్పుడు 100కు 100 వస్తాయి కదా, మరి రాని క్వశ్చన్ ఉంటే అసలు అసెస్మెంట్ సైకిల్ ఎలా? దీనికి ఏంటంటే ఇప్పుడు స్కూల్స్ కి చాలా ఈజీ అయిన పని ఏంటంటే ఒక 4 క్వశ్చన్లు ఇచ్చి అతనితో ఆ 4 క్వశ్చన్లు పొద్దునుంచి రాత్రి దాకా చదివించేసి అదే హోంవర్క్ ఇచ్చి
అదే ఎగ్జామ్ కండక్ట్ చేసి అదే ఫైనల్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అన్ని ఎగ్జామ్స్ లో అతనికి 100/100 ఈజీగా వచ్చేస్తాయి. పేరెంట్ హ్యాపీ అయిపోతారు, చాలా హ్యాపీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే వెన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు లేకపోతే 10th పబ్లిక్ ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు హీ విల్ ఫెయిల్. పేరెంట్ ఏంటంటే ఇన్స్టెంట్ మార్క్స్ అన్న ట్రాప్లో పడకూడదు. అంటే ఇప్పుడు ఈ స్కూల్ 100కు 100 చూపించేస్తే ఓహో మా అబ్బాయి సూపర్ అని చెప్పి మనం అనుకోకూడదు. మనం ఎలాంటి స్కూల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మా స్కూల్ ఉంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మేమేంటంటే అసెస్మెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు టీచింగ్ స్టేజ్ నుంచే ఆ స్టూడెంట్ అటెంప్టివ్గా ఉన్నాడా లేదా, లేకపోతే ఆన్సర్ అతని కాన్సెప్ట్ అర్థమైందా లేదా, నెక్స్ట్ లిజనింగ్ స్కిల్స్ ఏదైతే LSRW చెప్పామో అవన్నీ అబ్జర్వ్ చేస్తాం. ఆ క్వశ్చన్ పేపర్ సెట్ చేసే విధానం మేము నెంబర్ ఆఫ్ అంటే ఇప్పుడు సేమ్ కాన్సెప్ట్ని ట్విస్టెడ్ వేస్లో ఇస్తాం. ట్విస్టెడ్ వేస్లో ఇచ్చినప్పుడు ఆ చైల్డ్ ఏంటంటే అతని థింకింగ్ ఎబిలిటీ ఎంతవరకు అతను అర్థం చేసుకుంది అప్లై చేస్తున్నాడు అన్నది ఒక టీచర్కి తెలుస్తుంది, ఒక పేరెంట్కి తెలుస్తుంది. సో దాన్ని బట్టి మనం నెక్స్ట్ లెవెల్ ఇంకెలా ట్రైన్ చేయాలి, ఇంకెలా చేయాలి అన్నది మనం ఆలోచించవచ్చు. బట్ ఇక్కడ ఆ విధంగా అసెస్మెంట్ అనేది చేస్తాం. బట్ పేరెంట్ ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మా అబ్బాయికి 100కి 10 వచ్చినాయి, 20 వచ్చినాయి. సో పేరెంట్స్ ఆలోచించుకోవాలి, ఏది ఇలా నెంబర్ ఆఫ్ ట్విస్టెడ్ వేస్లో ఇచ్చి వాళ్ళని అప్లై చేసేంత వరకు వాళ్ళని తీసుకురావాలా, 4 క్వశ్చన్లు ఇచ్చి అవే చదివించి 100కు 100 వేసేయాలా అన్నది పేరెంట్ ఆలోచించుకోవాలి. సో ఏంటంటే సిబిఎస్ఈ స్కూల్లో, మా స్కూల్లో ఎస్పెషల్గా మేము ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ అదే క్వశ్చన్స్ చదివించేసి ఇందులో హోంవర్క్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు హోంవర్క్స్ ఏంటంటే చాలా కంపారిజన్ ఉంటుంది. పక్కింటి అబ్బాయి 3 గంటలు కంటిన్యూస్గా కూర్చుని హోంవర్క్ చేసేది. హోంవర్క్స్ అంటే ఇది ఒకటి ఏంటంటే మేము ఇంటరప్ట్ చేస్తున్నాం. ఒక స్కూల్ వాళ్ళు అంట, ఒక పేరెంట్ ఏమంటారంటే బాగా మా పిల్లలకి ఎక్కడా కదలకుండా మంచి హోంవర్క్ ఇస్తారు, ఎంత హాయిగా మేము అసలే మా పని మేము చేసుకుంటాం, హాయిగా హోంవర్క్ చేసుకుంటాడని ఒకళ్ళు ఏమంటారంటే ఇంత హోంవర్క్ ఇచ్చారని అంటారు. ఒకళ్ళు ఏం హోంవర్క్, రకరకాల పేరెంట్స్ ఉంటారు. అసలు ఏ టైప్ ఆఫ్ హోంవర్క్ ఇస్తే మంచిది అంటారు? ఇప్పుడు హోంవర్క్స్ ఏంటంటే చాలా మంది మీరు చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు కంపారిజన్ అని నేను ఎన్నిసార్లు చెప్తున్నాను, ఎందుకంటే పేరెంట్స్ అది ఖచ్చితంగా మానుకుని తీరాలి. వాళ్ళ అబ్బాయి ఒక ప్రోగ్రెస్ ఉండాలంటే. సో అందరూ పేరెంట్స్ కాదు, నేను పదే చెప్తున్నాను. కొంతమంది పేరెంట్స్ ఏమనుకుంటారంటే పక్కింటి అబ్బాయి 3 గంటలు కంటిన్యూస్ గా కూర్చుని ఆ కుర్చీల నుంచి కూడా లెక్కకుండా చేసేసుకుంటున్నాడు వర్క్ అని చెప్పి లేకుండా, అంటే మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ అది చేసేస్తున్నాడు. కానీ మా అబ్బాయి మటుకి సింపుల్గా 15 minutes 20 minutesలోనే వర్క్ కంప్లీట్ చేసేస్తున్నాడు. అంటే మా అబ్బాయికి స్కూల్ ఏం అవ్వట్లేదు, లేకపోతే స్కూల్ సరిగ్గా చెప్పట్లేదు, లేకపోతే స్కూల్ హోంవర్క్ తక్కువ ఇస్తుంది. కానీ డిఫరెన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ 3 hours 2 hours హోంవర్క్స్ ఎలా ఉంటాయంటే ఒకే క్వశ్చన్ని రైట్ 10 times అంటాం. రైట్ 10 times అన్నప్పుడు అది మీకు ఖచ్చితంగా ఎంతసేపు పడుతుంది? 10 times అంటే ఒక 1 hour ½ an hour పడుతుంది. ఒకే క్వశ్చన్ని చూసి మనం 10 సార్లు రాయమంటే, ఒకే క్వశ్చన్ని మనం క్వశ్చన్ మార్చి ఓన్లీ క్వశ్చన్ ఇచ్చి అది ఆన్సర్ రాయమంటే అది ఎంతసేపు పడుతుంది? అది 10 times ఎక్కువ టైం పడుతుంది, 5 minutes. ఎందుకంటే రాసేస్తాడు 5 minutes. కానీ క్వశ్చన్ చూసి రాయడం కాదు, మనం ఓన్ గా థింక్ చేసి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఉంటుంది. థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ అంటే దీని వర్క్ షీట్స్ అంటాం. అది ఇచ్చినప్పుడు 5 minutes 10 minutes లో అది చేసేస్తాడు. సో మీరు చూసినట్టయితే చూసి 10 సార్లు రాసిన క్వశ్చన్ గంట పట్టినది ఎక్కువ ఎఫెక్టివ్ అంటారా, లేకపోతే ఈ థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్ 5 minutes లో అయిపోయేది బెస్ట్ అంటారా మీరు మీ ఉద్దేశ ప్రకారం? థాట్ ప్రొవోకింగ్ అదే కదా, ఏదో ఇదేంటి మెకానికల్ రాసేస్తాడు, టక మెకానిక్ రాసేస్తాడు. అది ఈ థాట్ ప్రొవోకింగ్ బెటర్ కదా. అది పేరెంట్స్ అది అర్థం చేసుకోవాలి. ఏంటంటే స్కూల్ ఎటువంటి కైండ్ ఆఫ్ హోంవర్క్ ఇస్తుంది, మా అబ్బాయికి థాట్ ప్రొవోకింగ్ క్వశ్చన్స్ ఇస్తున్నారా, ప్లస్ ఇందులో ఏంటంటే ట్యూషన్స్ జాయిన్ చేస్తా. ఫస్ట్ ఏంటంటే ఇంటికి వచ్చిన వెంటనే మనకు అవసరం లేదు, వాడిని ట్యూషన్లో పడేస్తే ట్యూషన్లో చూసుకుంటారు, స్కూల్లో చూసుకుంటారు, అక్కడతో మన బాధ్యత అయిపోయింది అని అనుకుంటారు. మేమేం చెప్తున్నాం అంటే హోంవర్క్స్ అనేవి కొంతమంది ఎడ్యుకేటెడ్ ఉంటారు, కొంతమంది అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ ఉంటారు. మేమేం చెప్తున్నాం అంటే పిల్లోడిని ఓన్గా రాయనియండి. అది ఎందుకంటే మేము డైరెక్ట్ క్వశ్చన్స్ చూసి రాయమని మేము ఇవ్వం. ఓన్గా రాయనిస్తే అది టీచర్కి అర్థమవుతుంది, అతను ఎంతవరకు ఆ కాన్సెప్ట్ అర్థమైంది అన్నది. సో ఆ టీచర్ దాన్ని బట్టి అసెస్ చేసుకుని నెక్స్ట్ లెసన్ చాప్టరో లేకపోతే రిమిడియల్ టీచింగో చేసే అవకాశం ఉంటుంది.
సో మనమే ఆన్సర్లు చెప్పేసి మనమే రాయించేస్తే టీచర్ ఏమనుకుంటారు, ఓహో ఈ స్టూడెంట్కి అర్థమైంది సో ఆన్సర్ చేసాడు అని అనుకుంటారు. సో అందుకని హోంవర్క్స్ అనేవి ఇండివిజువల్గా స్టూడెంట్కి చేయడం అన్నది అలవాటు చేయాలి. ప్లస్ పేరెంట్స్ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే 10 times చూసి అదే క్వశ్చన్ రాయండి లేకపోతే ఇదే రాయండి అని కాకుండా ఎంతవరకు థాట్ ప్రొవోకింగ్ హోంవర్క్ ఇస్తున్నారు, వర్క్ షీట్స్ ఇస్తున్నారు అన్నది పేరెంట్స్ ఆలోచించాలి. మీకు ఒక హ్యాపీ న్యూస్ ఏంటంటే సంతోష్ గారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ స్టూడెంట్ కెపాసిటీ బేస్ చేసి హోంవర్క్ ఇచ్చి వాడి కెపాసిటీ ఎంత ఉంది అసెస్ చేస్తాను. అదే అవి వస్తున్నది మీ తెలిసి ఉంటుంది విషయం. ఆల్రెడీ సిబిఎస్ఈలో కూడా క్లాస్ మొత్తం ఒకే హోంవర్క్ కాదండి. సిబిఎస్ఈలో కూడా చాలా సార్లు ఏంటంటే ఇప్పుడు ఇందులో పేరెంట్స్ కొంతమంది అంటారు మా అబ్బాయి గూగుల్ చూసి రాసేస్తున్నాడండి, మా అబ్బాయి లేకపోతే చాట్ జీపీటీ యూజ్ చేసి రాసేస్తున్నాడండి. కాకపోతే సిబిఎస్ఈ కూడా 10 years బ్యాక్ ఈవెన్ ఫారెన్ యూనివర్సిటీస్ కూడా ఓపెన్ బుక్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉండేది. అదేంటంటే ఒక క్వశ్చన్ ఇస్తారు, ఇప్పుడు ఎగ్జామ్ అన్నది టెక్స్ట్ బుక్ మీరు క్యారీ చేయొచ్చు. సో వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అట్లీస్ట్ మొత్తం దాన్ని రిఫర్ చేస్తాడు కదా టెక్స్ట్ బుక్ని, లేకపోతే గూగుల్ అయినా సెర్చ్ చేసినప్పుడు ఆ కంటెంట్ స్టడీ చేస్తాడు కదా, ఆ కాన్సెప్ట్ అన్నది అతనికి వెళ్తుంది. సో అక్కడ ఏంటంటే గూగుల్ రిఫర్ చేయడం లేకపోతే రెఫరెన్స్ తీసుకోవడం అనేది అదేం మిస్టేక్ ఏం కాదు. బట్ దే విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. అట్లీస్ట్ దానికోసమైనా ఇప్పుడు 10 questionలో ఆన్సర్ ఎక్కడ ఉంది అన్నది అట్లీస్ట్ వాళ్ళు మైండ్ పెట్టి చదివి అర్థం చేసుకుని అది చూసి రాస్తారు. అవును, ఓపెన్ బుక్ సిస్టమ్ అంటే నాకు ఒక పాయింట్ అర్థమైంది. ఒక కథ ఉంది అనుకోండి, ఇది ఇప్పుడు రాముడు, సీత, లక్ష్మణుడు, రావణాసురుడు కథ ఉంది రామాయణం. నువ్వే రాముడు అయితే రావణాసురుడు వస్తే ఏం చేస్తావు అని అడిగారు అనుకోండి, అక్కడ మీకు కథ ఇచ్చిన వేరు కదా. ఈ క్వశ్చన్ నువ్వు రాముడు అయితే ఏం చేస్తావు, నువ్వు రాముడు అయితే రావణాసురుడిని ఎలా ఎదుర్కొంటావు, మీ తమ్ముడిని ఎలా చూస్తావు, అలా ఎగ్జాక్ట్లీగా దీన్నే క్రిటికల్ థింకింగ్ అంటాం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు సిబిఎస్ఈలో మేము ఎగ్జాక్ట్ గా చెప్పేది ఏంటంటే అక్కడ బుక్ ఇచ్చిన దాంట్లో ఉండదు అది నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతున్నాడు. ఏం చేస్తావు అని క్వశ్చన్ ట్విస్ట్ చేస్తే అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు రామాయణం జరిగింది, సమ్ సీతని రావణాసురుడు తీసుకెళ్లాడు అని ఉంది ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో. అదే సీతని రావణాసురుడు అపసంహరించకుండా ఉండుంటే రామాయణం ఎలా జరగబోయేది అని క్వశ్చన్ ఇస్తే మీరు ఎలా రాస్తారు? టెక్స్ట్ బుక్ ఉన్న లాభం ఉంటది, టెక్స్ట్ బుక్ ఉంటది కానీ ఇది క్వశ్చన్ నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతున్నారు కదా. అక్కడ రామాయణం ఎలాగుండేది ఇన్ కేసు సీతను కనుక రావణాసురుడు తీసుకెళ్ళపోయి ఉంటే తీసుకుని, లేకపోతే బై మిస్టేక్ తీసుకెళ్ళండి మళ్ళీ అప్ చెప్పేసాడు అనుకోండి, అది అప్పుడే ఏం జరుగుండేది. అది ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే మనం సిబిఎస్ఈలో కానీ మా స్కూల్లో అలాంటి కైండ్ ఆఫ్ అలవాటు చేసినప్పుడు వాళ్ళ క్రిటికల్ థింకింగ్ అన్నది అర్థం చేసుకుని రేపు పొద్దున్న ఫ్యూచర్లో రియల్ వరల్డ్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ లైఫ్ అన్నది సింప్లిఫై అవుద్ది. అంటే వాళ్ళు ఏంటంటే అంత కాంపిటేటివ్ వరల్డ్ లోకి వెళ్ళినప్పుడు ఒకేసారి వాళ్ళు ఈ మగప్ చేసి ఈ సిబిఎస్ఈ మొత్తం ట్రైనింగ్ ఇస్తూ వస్తుంటారు. సో ఆఫ్టర్ 20 years ఆబ్వియస్ గా వాళ్ళు ఆ కాంపిటేటివ్ వరల్డ్ లో దే కెన్ కంపీట్ విత్ ఎవ్రీవన్. ఓకే, మా అబ్బాయి హోంవర్క్ చేసేటప్పుడు చాట్ జీపీటీ చేశాడండి లేకపోతే గూగుల్ చూసాడు, అలా సెల్ ఫోన్ ఇవ్వాలా ఇవ్వద్దా? ఇది సెల్ ఫోన్ సిస్టమ్ ఏంటి, మీ ఇండివిజువల్ గా మీ ఒపీనియన్ ఏంటి? పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? ఇక్కడ ఏంటంటే ఇది కొద్ది కాంట్రవర్సీ క్వశ్చన్, కానీ వెళ్ళి కొద్ది టెక్నాలజీ అన్నది అవాయిడ్ చేయలేము ఎవరం. సో ఇందులో ఏంటంటే సెల్ ఫోను, ఐప్యాడ్స్ ఇవన్నీ పిల్లలకి అందుబాటులో ఉంటున్నాయి. అది ఖచ్చితంగా ఇవ్వకపోయినా మనం ఇన్ కేస్ ఇవ్వకపోయినా ఫ్యూచర్ అంతా దాని మీదే డిపెండెంట్. సో ఏంటంటే దీంట్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పేరెంట్స్కి స్టూడెంట్స్కి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి టైం లిమిట్, ఎవ్రీ సండే 1 hour మీరు మీ ఫోన్ మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. టైం లిమిట్ అన్నది అంటే వాళ్ళకి ఆ ప్రాక్టీస్ అన్నది అంటే లేదు ఎవ్రీ సండే ఈవినింగ్ 4 to 6 మీ మొబైల్ మీరు యూజ్ చేయొచ్చు. ప్లస్ 18 years వచ్చే వరకు వాళ్ళని ఎడ్యుకేట్ చేయాలి. 18 years 20 years నీ గ్రాడ్యుయేషన్ అయ్యే వరకు నీ పాస్వర్డ్ యూజర్ ఐడి అది ఫోన్ కి పాస్వర్డ్ అనేది పెట్టకూడదు. అది సెకండ్ ఆప్షన్. ఇది కూడా పిల్లలకి ముందు నుంచే దానికి ఏంటంటే లాక్ చేస్తుంటారు. లాక్ అనేది చేయకూడదు, ఓపెన్ గా ఉండాలి. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే క్లోనింగ్, ఫోన్ క్లోనింగ్ అని ఉంటది. అది ఏంటంటే ఇప్పుడు పిల్లోడు ఏదైతే ఫోన్ యూజ్ చేస్తున్నాడో సేమ్ పేరెంట్ ఆ ఫోన్ లో క్లోనింగ్ ఉంటది. ఓకే, అంటే అతను ఇన్స్టా ఓపెన్ చేస్తే పేరెంట్ ఫోన్ లో కూడా ఇన్స్టా ఓపెన్ అవుతుంది, అతను ఎఫ్బి ఓపెన్ చేస్తే ఎఫ్బి కూడా ఓపెన్ అవుతుంది. మానిటరింగ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఐదర్ క్లోనింగ్ లేకపోతే పాస్వర్డ్ ఫ్రీ
ప్లస్ అవాయిడ్ చేయలేం కాబట్టి వాళ్ళకి టైం లిమిట్ అన్నది అలవాటు చేయాలన్నమాట, అంటే ఎడిక్ట్ కాకుండా ఉంటారు. అదే సో ఏంటంటే మిగతా రోజులు కాకపోయినా అట్లీస్ట్ సండేస్ 2 hours 3 hours సో దే కెన్. దాని బదులు టీవీస్ కూడా ఎంకరేజ్ చేయొచ్చు. టీవీలో కూడా మంచి ప్రోగ్రామ్స్, ఎడ్యుకేటివ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. నేచర్ చూడొచ్చు, లేదంటే మూవీస్ చూడొచ్చు. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో టీవీస్ ఎంకరేజ్ చేసినా ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. అదేంటంటే వాళ్ళు మొబైల్ ఫోన్స్ ఎడిక్షన్ అన్నది తగ్గిపోయి కొద్దిగా మూవీస్ చూడటం కానీ వాళ్ళు నచ్చినవి చూడేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పేరెంట్ వీళ్ళతో స్పెండ్ చేస్తాం అనుకోండి టైము, ఈ ఎడిక్షన్ ఉండదండి. వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ కూడా సెల్ ఫోన్ తో అసలు అదంటూ ఉంటే ఇంకా అసలు ఈ సమస్యలే ఉండవు కదా. నేను ఇంకా కాంట్ బట్ పొజిషన్స్ చెప్తున్నాను అనమాట. ఇది ఏంటంటే వెళ్ళి కొద్దీ టెక్నాలజీ అన్నది వి కాంట్ అవాయిడ్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా చిన్నప్పుడు మాకు కంప్యూటర్ అనేది లేదు. మేము ఆ జనరేషన్ చూసాము, ఈ జనరేషన్ ఇప్పుడు లేటెస్ట్ డిజిటల్ జనరేషన్ కూడా చూస్తున్నాము. సో మేబీ నేను ఇంటర్లోకి వచ్చినప్పుడు ఎప్పుడో నాకు సిస్టమ్ లేదు, అప్పుడే ఫస్ట్ గా వచ్చిందన్నమాట కంప్యూటర్. అప్పుడు మా ఫాదర్ని అడిగితే మా ఫాదర్ సిస్టమ్ కొనిచ్చారు. అదే అప్పుడు మా ఫాదర్ కొనిచ్చారు కాబట్టి నేను నౌ ఐ కెన్ కంపీట్ విత్ దిస్ టెక్నాలజీ అన్ని కూడా అర్థమైంది. అప్పుడు మా ఫాదర్ నువ్వు సిస్టమ్ వద్దు తప్పు అని రిస్ట్రిక్ట్ చేస్తుంటే ఈ పాటికి నేను కొద్దిగా మేబీ నాకు ఈ సిస్టమ్ నాలెడ్జ్ అన్నది ఉండబోదును. సో సేమ్ సిమిలర్ ఈ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, అదేంటంటే వెళ్ళి కొద్దీ అది ఆగడం అనేది పెరగడం అనేది ఉంటుంది తప్ప ఆగడం అనేది ఉండదు. సో దాని టైం లిమిట్, పేరెంటల్ గైడెన్స్, ఈ పాస్వర్డ్ లేకుండా యూజ్ చేయడం అనేది రైట్ ప్రొసీజర్. అది ఆ విధంగా వాళ్ళు కంట్రోల్ చేసి, వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, మోటివేట్ చేసి ఒక యూసేజ్ ఆఫ్ ద ఫోన్ చెప్తే తప్పకుండా వాళ్ళు ప్రాపర్ వేలో ఉపయోగిస్తారు. వాళ్ళు దట్టు మన ఇంటర్నెట్ లో కూడా చైల్డ్ లాక్స్ అని చైల్డ్ సేఫ్టీ అని ఉంటది. అదేంటంటే మనం అది లాక్ పెడితే వాళ్ళు యూస్ఫుల్ వెబ్సైట్స్, యూస్ఫుల్ ఇవే చేయగలరు తప్ప సో దే కాంట్ గో టు అదర్. అదే అండి, ఎందుకంటే పిల్లలకు ఉపయోగపడే అడల్ట్ కంటెంట్ ఉంటది, అది లేకుండా చూడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే చాలా మంది ఏంటంటే పేరెంట్స్ తెలియకుండా పేరెంట్ ఫోన్ నుంచి రీసెంట్ గా మనం చూసాం. ఒక పేరెంట్ దాంట్లో ఒక స్టూడెంట్ ఎవరో జస్ట్ ఏదో ఆన్లైన్ షాపింగ్ కో గేమ్ కో ఏదో యూజర్ ఐడి కొడితే పేరెంట్ ది టైప్ చేస్తే 10 lakhs అకౌంట్ నుంచి ఇది అయిపోయింది. దాంట్లో నుంచి డిసప్పేర్ అయిపోయింది. ఈ వీళ్ళు ఉంటారు సైబర్ క్రైమ్, సైబర్ హ్యాకర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయాలంటే సో ఇంటర్నెట్ ని మనం సేఫ్ గా లాక్ చేసుకోవడం, అన్సెక్యూర్డ్ సైట్స్ కి యాక్సెస్ లేకుండా చూసుకోవడం, పిల్లల ఫోన్ కి మన ఫోన్ కి క్లోన్ పెట్టుకోవడం, నెక్స్ట్ టైం లిమిట్ పెట్టడం, ఇవన్నీ చేయొచ్చు. మీరు ఒక మంచి నాలెడ్జ్ గెయిన్ చేశారు ఈ ఏజ్ లో, రియల్లీ గ్రేట్. ఐ అప్రిషియేటింగ్ యూ. ఫ్యూచర్ ప్లాన్స్ ఉన్నాయా మీకు? ఖచ్చితంగా మేము ఫస్ట్ నుంచి చెప్పినట్టయితే మేము అయితే కమర్షియల్ అయితే కాదు. నా ఒక గోల్ ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్ అట్లీస్ట్ నా పరిధిలో ఒక ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ లేకపోతే కాకినాడ డిస్ట్రిక్ట్ పరిధిలో ఎన్ని సిబిఎస్ఈ స్కూల్స్ వీలైతే అన్ని సిబిఎస్ఈ స్కూల్స్ సెటప్ చేయడం, మేము అనుకున్న స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్, అంటే నేను అనుకున్న ఒక పిల్లాడు ఒక ఆర్గానిక్ వేగా పెరగాలి, ఒక మంచి పౌరుడి కింద బెస్ట్ సిటిజన్, హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇది చేయాలి అని చెప్పి ఆల్రౌండ్ డెవలప్మెంట్. ఇప్పుడు మాకు రీసెంట్ గా 10th పాస్ అవుట్ అయ్యారు ఫస్ట్ బ్యాచ్ మాది. వాళ్ళు లిటరల్లీ ది క్రైడ్. వాళ్ళు ఈ స్కూల్ వదిలి మాకు వెళ్ళాలని లేదు, వాళ్ళు 10+1 లేదు 10+2 లేదు అని ఏడ్చారు. సో వాళ్ళు ఏంటంటే వీళ్ళుంటే మీరు యూనివర్సిటీ కూడా పెట్టండి సార్, మీ దగ్గరే చదివిస్తాం అని. అంటే వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ భావాలు చెప్తున్నప్పుడు మేము నిజంగా మాకు కళ్ళ నీళ్ళు తిరిగి, అంటే మాకు ఇంత మంచి అట్మాస్ఫియర్ కలిగించిన స్కూల్ మేము ఈ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ చూడలేదు. ఇంత ఫ్రెండ్లీ టీచర్స్ కానీ, ఇంత ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ కానీ, మేనేజ్మెంట్ కానీ మాకు కల్పించారు అన్నది. సో ఎంతమంది వీలైతే అంతమంది పిల్లల్ని ఈ కైండ్ ఆఫ్ వేలో పెంచాలన్నది నా అల్టిమేట్ డ్రీమ్. సో దానికి పేరెంట్స్ సపోర్ట్, అందరి సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా విల్ ట్రై టు అచీవ్ అండ్ విల్ ట్రై టు గ్రో అవర్ సెల్ఫ్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండాలి. సిబిఎస్ఈ ద్వారా అయితే కొద్దిగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫేస్ చేయగలరని చెప్తున్నారు. ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు అదర్ స్టేట్స్ తీసుకున్నట్టయితే చాలా మటుకి అక్కడ 80% సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటే 20% స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉన్నాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ 20% సిబిఎస్ఈ స్కూల్స్ ఉంటే 80%, ఇందాక మీకు చెప్పాను కదా 12,000 స్టేట్ బోర్డ్ స్కూల్స్ ఉంటే
150 సిబిఎస్ఈ స్కూల్స్ ఉన్నాయి. దెన్ ఇమాజిన్. కానీ ఓవరాల్ గా గ్లోబల్ కంపిటెన్సీలో మీకు అల్టిమేట్ టాపర్స్ దే ఆర్ ఫ్రమ్ సిబిఎస్ఈ స్కూల్స్. ఓకే. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు నార్త్ ఇండియన్స్ ఎందుకు సివిల్స్ టాపర్స్ ఉంటారు, నార్త్ ఇండియన్స్ వాళ్ళేమి స్పెషల్ ఏం కాదు, బట్ దే ఆర్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్. దేర్ అక్కడ వాళ్ళకి ఏంటంటే లిబర్టీ ఉంది, దే హ్యావ్ దట్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్, ఫ్రెండ్లీ పేరెంటింగ్, దిస్ స్కూల్స్ అర్థం చేసుకుని వాళ్ళని హోలిస్టిక్ డెవలప్ చేసే అట్మాస్ఫియర్ ఉంది కాబట్టి దే ఆర్ డూయింగ్ మిరాకిల్స్. అండ్ దట్ మేము కూడా చాలా మందికి ఇదొక అపోహ ఉంటుంది ఏంటంటే టీచర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే అదర్ స్టేట్ టీచర్ని పెడితే మా అబ్బాయి ఆ స్కూల్ చాలా గ్రేట్ స్కూల్ అని ఒక అపోహ ఉంటుంది అనమాట. అది కాకపోతే వాళ్ళకి తెలియదు ఏంటంటే అదర్ స్కూల్ అంటే అందరూ అలా ఉంటారని కాదు. ఇప్పుడు అదర్ స్టేట్ టీచర్స్ ఇప్పుడు వాళ్ళు అక్కడ 10th పాస్ అయ్యారో ఇంటర్ పాస్ అయ్యారో కూడా మనకు తెలియదు, బట్ మేబీ దే ఆర్ బెంగాలీ అని అంటే, ఫర్ అదర్వైజ్ ఎనీ అదర్ స్టేట్ అంటే కేరళ అంటే పేరెంట్స్ వెంటనే ఓహో ఆ స్కూల్ ది బెస్ట్ స్కూల్, ది బెటర్ స్కూల్ అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మేము ఎలాంటి కైండ్ ఆఫ్ టీచర్స్ ని సెలెక్ట్ చేసుకుంటామంటే టీచర్ కి ఆ ప్యాషన్ ఉండాలి. ఇప్పుడు ఇది ఇందాక మీకు చెప్పాను కదా ఒక సైకిల్ అనేది, ఆ స్టూడెంట్ టీచింగ్ లెసన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ స్టూడెంట్ అటెన్షన్ గా ఉన్నాడా లేదా, అతను లెసన్ వింటున్నాడా లేదా, అతనికి ఎబిలిటీ అర్థమైందా లేదా, అది అప్లై చేయగలుగుతున్నాడా లేదా, వర్క్ షీట్ ఇచ్చినప్పుడు, హోంవర్క్ ఇచ్చినప్పుడు, మనం ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు అది అప్లై చేయగలుగుతున్నాడా లేదా, ఇదంతా ఒక సైకిల్ అనమాట. వాళ్ళు మళ్ళీ దాన్ని యూజ్ చేసి దాన్ని రెక్టిఫై చేయడం, దాన్ని అసెస్ చేసి ఆ స్టూడెంట్ అసెస్ చేసి దాన్ని రెమిడియల్ టీచింగ్ చేయడం. సో ఈ సైకిల్ జరిగితేనే అది హోలిస్టిక్ డెవలప్మెంట్ ఉంటుంది అన్నది నా ఫీలింగ్. ఖచ్చితంగా మా టీచర్స్ అందరూ కూడా అదే కైండ్ ఆఫ్ టీచర్స్. సో వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మేము ఇన్ని స్కూల్స్ రన్ చేయగలుగుతున్నాం. సో ఇన్ ఫ్యూచర్ మేము తీసుకునే పేరెంట్స్ కూడా మాకు ఈ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి అనుకునే పేరెంట్స్ని మేము కూడా తీసుకోవడం జరుగుతుంది. స్లోగా చేంజ్ అనేది వస్తుంది పేరెంట్స్లో. నౌ దే ఆర్ ప్రిఫరింగ్ సిబిఎస్ఈ స్కూల్స్ అండ్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్. అయితే సంతోష్ గారు మీరు అనుకున్నట్టు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే పేరెంట్స్ వస్తారు. ఇంకోటి మీలో గొప్ప విషయం ఏంటంటే ఆ టీచర్ని సెలక్షన్ ఆఫ్ టీచర్స్ని ఎక్సలెంట్, అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ప్యాషన్ ఉండాలి. ఏదో జాబ్ చేయాలి, ఏదో మనకు బతకడం అలా కాకుండా ఆ టీచింగ్ ప్రొఫెషన్ మీద ఇంట్రెస్ట్ ఉండాలి, ప్యాషన్ ఉన్న వాళ్ళని మీరు తీసుకున్నాం అని చెప్పారు. మీరు మరిన్ని బ్రాంచెస్ మీ యొక్క ఆలోచనతో మీ భావాలతో ఒక బుక్ కూడా రాస్తే మంచిదండి. అంటే మీతో ఆగిపోకుండా ఒక బుక్ రాశారనుకోండి అది తరతరాలకు ఉపయోగపడుతుంది. సంతోష్ సార్ యొక్క ఇదండి సుధా మేడం ఉంటుంది ఒక ఆవిడ, సుధానారాయణమూర్తి, ఆవిడ భావాలు ఉంటాయి. అటువంటి అలాగా మీరు కూడా సంతోష్ అనే ఒక భావాలు ఇక్కడ మాకు ఒకటి సార్, మాకేంటంటే మమ్మల్ని ఎవరో రికగ్నైజ్ చేయగల మా అల్టిమేట్ డ్రీమ్ ఏంటంటే చైల్డ్ హ్యాపీగా ఒక హ్యాపీ అట్మాస్ఫియర్ లో చదువుకుని ఇఫ్ ఈ ఫ్లరిష్ ఇన్ హిస్ లైఫ్, అంతకంటే మాకు ఏమీ అవసరం లేదు. మాకు మనీ ఇంపార్టెంట్ కాదు, లేకపోతే పేరు ఇంపార్టెంట్ కాదు, ఏది ఇంపార్టెంట్ కాదు. ప్యాషనేట్ అని వర్డ్ని అన్నిసార్లు ఎందుకు యూజ్ చేస్తానంటే అందుకనే మేము 30 years నుంచి స్కూల్ రన్ చేయగలుగుతున్నాం. మాకంటూ పేరు తెచ్చుకోవాలని మాకైతే ఎప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఆల్ వీ వాంట్ ఈస్ గుడ్ ఫ్యూచర్ సిటిజన్. అదే ఇంటి దగ్గర వీడేదో బోర్డు మీద చూస్తుంటా మా అమ్మా నాన్నని, నిజమైన అమ్మా నాన్నలు అనమాట. మీకు అర్థం ఏదో అమ్మ లాంటి అని నాన్న లాంటి చూస్తుంటాం, అలా కాకుండా నిజమైన అమ్మ నిజమైన నాన్నలాగా. మీరు అడుగుతున్నప్పుడు ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్దాం అనుకున్నాను. అది ఏంటంటే అది చాలా మంది పేరెంట్స్ కి ఏంటంటే వాళ్ళ అబ్బాయికి ఇష్టమైన ఫుడ్ ఏంటి, ఇష్టమైన కలర్ ఏంటి, లేకపోతే ఇష్టమైన ప్లేస్ ఏంటి, చాలా మంది పేరెంట్స్ కి ఈ రోజుల్లో తెలియవు. బట్ ఒక టీచర్ని అడగండి, మా స్కూల్లో టీచర్ని అడగండి, ఒక పలానా స్టూడెంట్ కి ఏ కలర్ ఇష్టం అంటే దే కెన్ టెల్, ఏ రకమైన ఫుడ్ ఇష్టం అంటే దే కెన్ టెల్, ఏ ప్లేస్ ఇష్టం అంటే దే కెన్ టెల్, ఏ స్పోర్ట్ ఇష్టం అంటే దే కెన్ టెల్, ఏ ప్రొఫెషన్ అంటే ఎక్కువ ఎందులో ఇంట్రెస్ట్ చూపిస్తాడు అని అంటే దే కెన్ టెల్. అంటే కేస్ స్టడీ అంటామండి. అంటే ప్రతి స్టూడెంట్ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి, వాడి ఇష్టాలు ఏంటి,
హైయెస్ట్ అన్ని కూడా తెలిసిన టీచర్. ఖచ్చితంగా అది ఎందువల్ల సాధ్యం? బికాజ్ వాళ్ళ ప్యాషన్ ఉంది కాబట్టి. ఖచ్చితంగా టీచర్స్ ప్యాషనేటెడ్ టీచర్స్ కాబట్టి అది సాధ్యం అవుతుంది. ఇక్కడ పేరెంట్స్ తీసుకునే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటున్నాం. అంటే ఈ బిజీ లైఫ్ లో సో నేను చాలా మందికి పేరెంట్స్ కి అందరికి కొంతమంది ఏంటంటే పేరెంట్స్ స్కూల్కి వచ్చి అంటే అందరూ అని కాదు గొడవ పెట్టుకోవాలను లేకపోతే టీచర్స్ మీద ఆర్గ్యూ చేయడం. నేను ఇందులో దయచేసి చెప్పేది ఏంటంటే టీచర్లు అన్నవాళ్ళు దేవుళ్ళతో సమానం వాళ్ళు. ఎందుకంటే మనం ఇంట్లో ఒకళ్ళిద్దరు పిల్లల్ని మనం పెంచడానికి ఎంత కష్టపడుతున్నప్పుడు వాళ్ళు ఒక క్లాస్లో దే ఆర్ డీలింగ్ విత్ 30 to 40 స్టూడెంట్స్. అది వాళ్ళని అర్థం చేసుకుంటూ వాళ్ళని కొట్టకుండా వాళ్ళని తిట్టకుండా వాళ్ళకి నచ్చేటట్టు అంతలా చేస్తున్నప్పుడు పేరెంట్స్ దయచేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళు టీచర్లకి పాదాభివందనం చేసి పూజ చేయాలి తప్ప స్కూళ్ళని టీచర్స్ని విమర్శించడం అన్నది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఇష్టంతో ఈ ప్యాషన్లోకి ఈ వృత్తిలోకి వచ్చి దే ఆర్ వర్కింగ్. ఓకే, అయితే మీరు అనుకుంటున్న విషయాలన్నీ బాగా జరగాలని, మీరు డెవలప్ అయిన తర్వాత, మీరు అనుకునే సాధించిన తర్వాత మరొక ఇంటర్వ్యూ వాళ్ళు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదండి దుర్గా ప్రసాద్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ సంతోష్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్.